राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ క్రియేషన్. సో ఫైనలీ ఫ్రెండ్స్ ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది మన సుందర కళాకార్ పెద్ద ఐడల్ వెనకాల అయితే చూసుకోవచ్చు. ఆల్రెడీ నేనైతే వీడియో అప్లోడ్ చేసిన మొత్తం ఐడల్స్ అన్ని అయితే చూపించిన సుందర కళాకార్ లేటెస్ట్ అప్డేట్ అయితే తెచ్చేసిన. సో ఒకసారి అయితే లోపల పోదాం. అన్న వాళ్ళు అయితే ఫస్ట్ బుకింగ్ ఒంగోలు నుంచి అయితే అయింది. అన్న వాళ్ళతో పోయి మొత్తం తెలుసుకుందాం ఏంది ప్లాన్, ఇంత ఫస్ట్ బుకింగ్ ఇంత తొందర బుకింగ్ చేసుకున్నారు, ఎక్సైట్మెంట్ అయితే మీరు చూసుకోవచ్చు. సో యా అన్న వాళ్ళైతే లోపల మొత్తం గ్రూప్ అయితే ఉన్నారు. జై శ్రీరామ్ అన్న. जय श्री राम. जय बोलो गणेश महाराज के चल रहा. पहली बात तो राम राम. राम राम भाई. कैसा लगा अभी आपको, पहली बुकिंग हुई अपनी, और क्या बोलना चाह रहे हैं आप व्यूअर्स? भाई हमारे भाई ने मेरे को 1 महीने से कंटिन्यू लगे हुए पीछे. ओके ओके. हाँ तो थोड़ा काम लेट था मेरा. अच्छा. काम लेट रहने से भाई उनको 4 दिन के बाद आओ तो भाई ने हमारे कल ही आ गए. ओके. कल आ गए तो रेडी करा मैं. हाँ. अब सुबह से देखने के से कल नाइट से अभी तक यही छे नो. ओके. खाली गणपति देखने के लिए. हाँ ओके. देखने के लिए देख के बुकिंग करेंगे हम बोल के बैठे. आप सुबह से तो आज यही काम करे करा के देख ले कर लीजिए बुकिंग करे आज भाई. ओके ओके. बहुत अच्छा दिखा भैया. मूर्ति भी बहुत बड़ा है. पूरा हाइट और विड्थ कितना है भैया एग्जैक्ट? ये देखो भैया पूरा हाइट है इसका 22 फीट. ओके. हाँ विड्थ आएगा आप लोगों को 18 से 17 फीट तक भी जाएगा. ओके. और भी अपना जो नया गोडाउन है, क्योंकि अपने धूलपेट में से इतनी बड़ी मूर्ति लेके जाना एक बहुत बड़ा टास्क है खुद में. मैं भी क्या है आउट ऑफ गोदाम डाला भैया. ओके. बाहर की तरफ. हाँ आउट ऑफ में गोदाम डाला ये सर. ओके. సో वहाँ से अपने को कोई दिक्कत नहीं कोई है. दिक्कत नहीं है. पूरा हाईवे रोड है. ఓకే. पूरा हाईवे में डाला मैं. సో అన్న అయితే ఈసారి కొత్తగా షెడ్ అయితే యూజువల్లీ దుల్పేట్ నుంచి ఇంత పెద్ద విగ్రహం తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది మనకు కూడా. సో ఈసారి అన్న వాళ్ళైతే బయట ప్లాన్ అయితే చేసినారు వేరే అవుటర్లా. సో అది కూడా చూద్దాం వచ్చే ఎపిసోడ్స్ లో ఎక్కడ ప్లాన్ చేసినారు, ఆ షెడ్ కూడా చూద్దాం. वो शेड भी देखेंगे अभी आने वाले एपिसोड्स में. दिखाएंगे ना अभी आने वाले एपिसोड्स में दिखाने के चाहिए. अब कैसा भी है 8 दिन के बाद में तो वहाँ पर भी बताना वहाँ से चाहिए. अभी शुरू हो जाएगा. बताना. సో అన్న చాలా మంచి అనిపించింది ఇంత తొందర వచ్చి మీరు బుక్ చేసుకున్నారు. ఫస్ట్ మనమే కదా సుందర కళ బుక్ చేసుకుంది. సో అన్న ఎప్పుడు వచ్చినారు, ఎట్లా ప్రాసెస్, ఏం ఆలోచించింది ఈసారి? ఇంత పెద్ద విగ్రహం ఉంది ఈసారి సుందర మన అన్న వాళ్ళ దగ్గర. 2 days బ్యాక్ వచ్చామండి. ఓకే. ఈ బొమ్మ దీన్ని నిలబెట్టడం కోసం 2 రోజుల నుంచి పట్టింది. ఓకే. ఇందాక బొబ్బుబాయి ఇందాకే నిలబెట్టి మీకోసం వెయిట్ చేస్తున్నాము. ఓకే. ఇది మేము 4గోసారి సుందర కళాకారు గారి బొమ్మ తీసుకోవటం. ఓకే. సో 4 years నుంచి మీరు సుందర కళాకార్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. ఓకే. సో లాస్ట్ ఇయర్ ఏది తీసుకున్నారు అన్న విగ్రహం? దశావతారం. దశావతారం. సో స్టార్టింగ్ లోనే ఉండే దశావతారం విగ్రహం, చాలా మంచిగా ఉండే అన్న. ఈసారి కూడా చాలా పెద్దగా ఉంది అన్న విగ్రహం అయితే. సో ఎట్లా అన్న, ఎవరు డిసైడ్ చేసినారు ఇదే బుక్ చేద్దామని? ఈ యూత్ ఉంది మాది ఓకే. గణపతి సర్కార్ ఓకే, ఓకే. యూత్ కమిటీ అని ఉంది. ఓకే. సో ఎక్కడ ఉందన్న ప్రాపర్ మనది? ఒంగోలులో. ఒంగోలులో కొండేడు బస్ స్టాండ్. ఓకే. కుంజేడి బస్ స్టాండ్. ఓకే. నైస్ నైస్. సో ఇంకా చెప్పాలని సార్, ఇంత పెద్ద విగ్రహం తీసుకొని పోతారు మీరు. ఒక దగ్గర ఒక 22 feet ప్లస్ హైట్ ఉంటుంది విగ్రహంది, అండ్ ఇంత విడ్త్ ఉంది. సో ఇంత దూరం ఎట్లా తీసుకొని పోతారు? అండ్ మాది ఎప్పుడు ప్లానింగ్ అది ట్రక్ మీదే తీసుకెళ్తాము. ఓకే. మాకు ఎప్పుడు 21 రోజు జరిగిద్ది. ఓకే. ఈసారి కూడా అదే ఇంకా 22 నుంచి 23 రోజు అనుకుంటున్నాం. ఓకే. ఈసారి ఇంకా ఏంటంటే మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు గెలిచిన ఓకే. ఆనందంలో ఇంకా పెద్ద బొమ్మ తీసుకొని మాకు ఒంగోలు పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి షేక్ రియాజ్ గారి మాకు ఎంతో సపోర్ట్ ఉంది. ఓకే. 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 దాని తాలూకా సంబంధించి మాకు దగ్గరగా మేము ఉండే ఏరియాలో ప్రతి ఒక్కరు మాకు సహకరించేవాళ్ళు. వాళ్ళు ఎవరు లేకపోతే ఇంత పెద్ద బొమ్మ పెడతాం మాకు కష్టం. చాలా మంచి అనిపించింది అన్న, ఇంత తొందర వచ్చి మీరు బుక్ చేసుకున్నారు అండ్ ఇంత పెద్ద విగ్రహం. సో చాలా మంచి ఉంది అన్న విగ్రహం కూడా ఓవరాల్ గా అయితే. సో అన్న ఇప్పుడు మన కొత్త యూత్ వస్తుంది, వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఏముంది, ఇది సనాతన ధర్మం సంబంధించి ప్రతి ఒక్క పండగ మనకు అన్ని బాగా చేసుకోవాలని చెప్పి మా తరఫున మేము ఇప్పుడు సుందర కళాకారు తరఫున ఇది 4గోసారి తీసుకెళ్తాం. ఓకే. సో మా కమిటీ తరఫున ఏంటంటే యూత్ అందరూ సో మన ట్రెడిషన్ ఫాలో అవుతా, సో నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఈ ట్రెడిషన్ ని ఫాలో అప్ చేయాలని చెప్పి మేము దీన్ని అలా ఫాలో అప్ అవుతానే ఉన్నాం. సో ఈ సంవత్సరమే కాదు, మేము ప్రతి ఇయర్ చేద్దామని మేము అలాగే లాస్ట్ 4 years నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాం. ఓవరాల్ ఎంత మంది ఉన్నారన్న మీరు గ్రూప్ లో? మా గ్రూప్ లో 20 మా ఏజ్ నేను పెద్ద మాకు ఇంకా కలుస్తానంటారు, పిల్లలు వస్తా ఉంటారు, మళ్ళీ చిన్న జనరేషన్ పిల్లల నుంచి అట్టే ఏజ్ అనేది వాళ్ళు యాడ్ అవుతానే ఉంటారు. ఏజ్ పరంగా నేనే పెద్దోన్ని, అంటే ఇంకా అక్కడ మామూలుగా మెయింటైన్ చేసేదానికి. ఓకే. మిగతా అంతా సపోర్ట్. దాదాపు చిన్న పిల్లలు అయితేమి మా ఈ ఏజ్ పర్సన్ అయితేమి దాదాపు 30 members ఉన్నాం. ఓకే. 30 members ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ అందరు కలిసి చేస్తారన్న. అవునవును. సో చాలా మంచి అనిపించింది అన్న. సో మళ్ళీ అయితే ఒకసారి డెలివరీ టైమ్ లో కూడా వీడియో అయితే చేద్దాం. సో యా ఫ్రెండ్స్, ఇదే ఇక్కడ ఉన్న అప్డేట్. అందరూ ఒకటిసారి జై బోలో గణేష్ మహారాజ్ కే, గణపతి బప్పా, మంగళ మూర్తి.